హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నారు భయ్. ఇవాళ వీడియోలో నేను మీకు భయ్యా ఇదిగోండి ఈ పర్టికులర్ స్మార్ట్ ఫోన్ 10,000 ఇంకా తక్కువ రేంజ్లోనే మీకు ఇది ఇస్తున్న స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఒకప్పుడు ఏ ఫీచర్స్ 25,000 రూపీస్ స్మార్ట్ ఫోన్లో వచ్చినాయి భయ్యా. అసలు ఈ ఫోన్ ఏంది, దీని స్పెసిఫికేషన్స్ ఏంది అనేది తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మర్చిపోకుండా చేయాల్సిందే మీరు ఏ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారో. అండ్ అంతేకాకుండా మీ ఫోన్ మోడల్ ఏదో కామెంట్ చేయండి, ర్యామ్ ఎంత ఉందో కూడా కామెంట్ చేయండి. మీలో ఒకరికి నేను 200 రూపీస్ పేటిఎం క్యాష్ ఇస్తాను. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఆ పెద్ద టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసిక్గా భయ ఇది వచ్చేప్పటికి మనకి టెక్నో వాళ్ళ స్మార్ట్ ఫోన్ అనమాట. టెక్నో ట్రాన్స్ఫార్మర్ సిరీస్లో స్పార్క్ 30C 5G అని చెప్పి ఇది లాంచ్ చేస్తున్నారనమాట. ఇందులో మీకు వచ్చేప్పటికి లైక్ 8GB ర్యామ్ అంటున్నాడు, 4GB ఫిక్స్డ్ ర్యామ్, 4GB వచ్చేప్పటికి ఎక్స్పాండబుల్ ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ అనమాట ఇది. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది తెలుసుకునే ముందర ఒక మినీ అన్బాక్సింగ్ చూద్దాము. బాక్స్ లోపల చూసుకుంటే మనకి ఒక యూజర్ గైడ్ ఇచ్చారు, ఒక ట్రాన్స్పరెంట్ కేస్ ఇచ్చారు, అండ్ USB Type-C కేబుల్ ఇచ్చారు. అండ్ ఓవరాల్గా డివైస్ చూసుకుంటే భయ్య 189 గ్రామ్స్ ఉందన్నమాట. అండ్ లైట్ వెయిట్, మీకు ఓవరాల్గా ఎటువంటి హెవీ ఫీల్ అనేది అనిపించదు, స్లిమ్గానే ఉంది, సన్నగా ఉంది. అండ్ కేస్ వేస్తే మీకు ఇంకా మంచి సాలిడ్ ఇన్హాల్ ఫీల్ అనేది వస్తుంది. అయితే ప్లేస్మెంట్స్ చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేప్పటికి డిస్ప్లే ఇచ్చారు, 6.67 ఇంచ్ డిస్ప్లే. అండ్ మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఒక కెమెరా ఇచ్చారు, ఒక సెన్సర్ ఇచ్చారు, మైక్ ఇచ్చారు, అండ్ టెక్నో బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ సైడ్కి చూసుకుంటే మీకు లైక్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇచ్చారు, అండ్ పవర్ బటన్ ఇచ్చారు. పైన చూసుకుంటే మైక్ ఇచ్చారు. మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రే అండ్ 2 TB వరకు మెమరీ కార్డ్ సపోర్ట్ ఉందన్నమాట దీంట్లోనే. అండ్ కింద చూసుకుంటే హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు, మైక్ ఇచ్చారు, USB Type-C పోర్ట్ ఇచ్చారు. అండ్ అంతేకాకుండా మీకు ఓవరాల్గా ఇక్కడ మైక్ కూడా ఇచ్చారు భయ్య. అండ్ ఇక్కడ ఛార్జింగ్ వచ్చేప్పటికి మీకు 18 వాట్ వరకు సపోర్ట్ ఉందన్నమాట భయ్య. దీంట్లో డిస్ప్లే వచ్చేప్పటికి మీకు 6.67 ఇంచ్ 120 Hz లైక్ HD+ డిస్ప్లే అవ్వటం వల్ల ఏంటంటే బ్యాటరీ మీకు చాలా అంటే చాలా ఎక్స్పాండబుల్గా ఉంది. 5000 mAh ఉండటం వల్ల ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఈజీగా 1 ఫుల్ డే కంప్లీట్గా వస్తుంది భయ్య, మీరు ఎంత హెవీగా యూజ్ చేసిన. అండ్ మీకు ఇందులో ఏదైతే 120 Hz డిస్ప్లే అండ్ 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉందో దీనివల్ల మీకు కలర్ ప్రొడక్షన్ కానివ్వండి, అండ్ అంతేకాకుండా గేమింగ్ ఆడేటప్పుడు కానివ్వండి, మీకు వీడియోస్ చూసేటప్పుడు కానీ అండ్ ఆ స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కమింగ్ టు సిస్టమ్, ఇందులో వచ్చేప్పటికి హై రేస్ డాల్బీ అట్మాస్ ఉందన్నమాట. డ్యూయల్ స్పీకర్ ఇది. ఈ రేంజ్లో మీకు 2 స్పీకర్లు ఉండటం చాలా అంటే చాలా కష్టం భయ్య. సౌండ్ సిస్టమ్ మీకు చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీకు హై వాల్యూమ్స్లో కొంచెం గడబడి ఉన్నా కానివ్వండి, మీకు ఒక మీడియోకర్ ఆర్ ఎబో మీడియోకర్ వాల్యూమ్స్లో మీకు సూపర్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అట్లీస్ట్ ఈ కాస్ట్కి చాలా మంచి సూపర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉందన్నమాట. వచ్చేప్పటికి భయ్య మీకు వెనకాల 48 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేప్పటికి మీకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ ఇచ్చారు భయ్య. దీంట్లో మీకు అన్ని ఫీచర్లు ఉన్నాయి భయ్య. లిటరల్లీ AI కెమెరా, పోర్ట్రేట్ మోడు, సూపర్ నైట్ ఫీచరు, అండ్ మీకు ప్రొఫెషనల్ మోడు, స్లో మో, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వీడియో మోడ్ ఉంది, షార్ట్ వీడియో ఉంది, ప్రో మోడ్ ఉంది, డాక్యుమెంట్ లాగా చేసుకోవచ్చు, పానోరామా ఉంది, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. 48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఏదైతే ఇచ్చారో దీంతో మీరు 10x జూమ్ చేసుకోవచ్చు. ఇది డిజిటల్ జూమే, మీకు ఎటువంటి సెన్సార్ లేదు, లేకపోతే ఎటువంటి లెన్స్ లేదనమాట. అండ్ ఓవరాల్గా మేనేజబుల్ కెమెరా భయ. 10,000లో 48 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ అవ్వటం వల్ల మీకు ఏంటి అంటే కొంచెం డీటెయిల్స్ బాగానే వస్తాయి. AI కెమెరా ఏం చేస్తుంది అంటే ఎన్హాన్స్మెంట్ అనేది కొంచెం బాగా చేస్తుంది. సో ఫొటోస్ తీసినప్పుడు మీకు ఏదో మీకు యాపిల్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయకండి. 10,000లో మీకు ఎలా వస్తుందో వాటితో పోలిస్తే ఒక 2 పాయింట్లు ఎక్స్ట్రా మంచిగానే ఉంటుంది అనమాట. ప్రాసెసర్ చూసుకుంటే మీకు చాలా అంటే చాలా మంచి ప్రాసెసర్ వచ్చింది ఈ రేట్కి. మీడియాటెక్ D6300 5G ప్రాసెసర్. ఇది 5G ప్రాసెసర్లోనే ఇది కింగ్ ఆఫ్ 5G అనుకోవచ్చు ఈ కాస్ట్లో. ఎందుకంటే మీకు 10 బ్యాండ్స్ ఇచ్చారు భయ్య. కనెక్టివిటీకి 5Gలో 10,000లో ఈ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఏది లేదు ఇప్పుడు రైట్నో ఈ బడ్జెట్లో. ఇక్కడ చూసుకుంటే మీకు మల్టీ టాస్కింగ్ కానివ్వండి, గేమ్స్ ఆడేటప్పుడు కానివ్వండి, మీకు యాప్స్ స్విచ్ చేసేటప్పుడు కానివ్వండి, ఎటువంటి ఇష్యూస్ ఉండవు. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది విత్ iOS 14.5. అండ్ ఓవరాల్గా మీకు నెక్స్ట్ 4 years ఎటువంటి ల్యాగ్ లేకుండా ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. అండ్ మల్టిపుల్ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. మీకు సెక్యూరిటీ ప్యాచ్లు అన్నీ వస్తాయని చెప్తున్నారు. సో 10,000లో ఒక లైక్ ఏంటంటే మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేది. అండ్ అంతేకాకుండా విజువల్గా కూడా ఓకేష్గా ఉండేది. అండ్ మీకు వీడియోస్ చూసేటప్పుడు సౌండ్ వినేటప్పుడు బాగుండేది. కనెక్టివిటీ బాగా ప్రిఫర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది నేను రికమెండ్ చేస్తాను భయ్య. వీళ్ళు డబ్బా మీద అయితే 14,000 చేంజ్ చేశారు కానివ్వండి, మీకు 10,000కే ఈ స్మార్ట్ ఫోన్ దొరుకుతుంది. 5G స్మార్ట్ ఫోను. దీనికి ఈజీగా నేను 10కి 7.5 రేటింగ్ ఇస్తాను. సో ఇది గైస్ ఓవరాల్గా టెక్నో వల్ల స్పార్క్ 30C 5G స్మార్ట్ ఫోన్ రివ్యూ బాగానే ఉంది.
తీసుకోవాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లోనే మీరు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు. వీడియో మిస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, అంత వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనండి. వీడియో మీకు గ్యారెంటీ వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.